రాజకీయాలలో కోవర్టు అనే పదం మనం అప్పుడప్పుడు వింటాం. అంటే ఒక పార్టీలో ఉండి వేరొక వ్యక్తికి రహస్యంగా తెలియకుండా సమాచారం మొత్తం కూడా సేకరించి పంపుతూ ఉంటారు. సో అలాంటి వ్యక్తుల్ని రాజకీయాల్లో కోవర్ట్ అంటాం. దొరికినప్పుడు తరిమేస్తారు. అదంతా మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, సొంత చెల్లి మీద జగన్మోహన్ రెడ్డి ఇదే కోవర్టు ప్రయోగాన్ని చేశాడు. ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి, అది కూడా షర్మిల పంచాన చేరటం అనేది కోవర్టు రాజకీయంలో ఒక భాగం. అసలు షర్మిల వెనక ఎవరున్నారు, అక్కడ ఏం జరుగుతుంది, ఏ లక్ష్యంతో షర్మిల ఏపీ పిసిసి పగ్గాలు చేపట్టింది వంటి విషయాలు తెలుసుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి మనిషి అక్కడ ఉండాలి. వేరొక వ్యక్తిని అయితే షర్మిల నమ్మే పరిస్థితి లేదు, కొంచెం దూరంగానే ఉంచుతుంది. అదే ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే ఆ కుటుంబాలతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి, వ్యక్తిగతంగా షర్మిలతో కూడా సత్సంబంధాలు ఉన్న వ్యక్తి. కాబట్టి అనుమానం రాదని చెప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డిని ప్రయోగించాడు. అయితే ప్రయోగం సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది తర్వాత తెలుస్తుంది. ఎందుకనంటే రెడ్ హ్యాండెడ్గా దొరికితే షర్మిల తరిమేస్తే వచ్చేసాడా, లేదా తను కావాల్సిన సమాచారం మొత్తం సేకరించేసుకున్నాడు కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా వచ్చేసాడా అనేది తేలితేనే కానీ విషయం తెలియదు. ఖచ్చితంగా ఈ విషయం మీద అయితే భవిష్యత్తులో షర్మిల అయితే స్పందించకుండా ఉండదు. ఈ కోవర్ట్ రాజకీయం గురించి ఖచ్చితంగా మాట్లాడుతుంది. నీ కోవర్టులు చాలామంది నా దగ్గరకు వచ్చారని చెప్పి షర్మిల మాట్లాడే అవకాశం అయితే లేకపోలేదు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి కోవర్టు రాజకీయం చేశాడు? సొంత చెల్లి మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఒక కోవర్టును ప్రయోగించాడు అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఇక ఆళ్ల రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి బంధం చూసిన వాళ్ళు అప్పుడే అనుమానం వ్యక్తం చేశారు. ఎప్పుడైతే రాజీనామా అన్నాడో అప్పుడే అనుమానం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టి వెళ్లే మనస్తత్వం ఆళ్ల రామకృష్ణారెడ్డిది కాదు. అందులోనూ ఇప్పుడు ఏమీ లేని షర్మిల పార్టీలోకి వెళుతున్నాడు అంటే ఎక్కడో తేడా కొడుతుంది, నమ్మబుద్ధి కావటం లేదని ఆ రోజే చెప్పారు. సరే, అందరూ అనుకున్నారు ఆ నొప్పి వస్తే ఎవడ మాత్రం వెళ్ళారులే, ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏదో నొప్పి తగులు ఉంటుంది అందుకే వెళ్ళాడని అనుకున్నారు. కానీ అది వాస్తవం కాదు. వాళ్ళ అనుమానం కరెక్టే. ఆళ్ల రామకృష్ణారెడ్డి వెళ్ళాడు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాల కోసమే షర్మిల వద్దకు వెళ్ళాడు. ఎందుకంటే వాళ్ళిద్దరిని దగ్గర చూసిన వాళ్ళకి అనుమానం రావడం సహజం. కాబట్టి అనుమానం ఇప్పుడు నిజమని తేలుతుంది. ఎందుకంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి వెళ్ళేటప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో తెలుసు కదా. ఇప్పుడు ఏమైనా షర్మిల సీఎం అయిపోద్దని వెళ్ళాడా? లేదు కదా. ఆ పార్టీ మనుగడేంటో తెలుసు కదా. ఆ పార్టీ వెనకమాల కేడర్ లేదని తెలుసు కదా. అయినా కానీ నేను వెనకే ఉంటాను, నేనే వ్యూహకర్తగా వ్యవహరిస్తానని వెళ్ళాడు. బాగుంది. వెళ్ళిన తర్వాత కూడా అనుమానాలు కలిగే పనులు కొన్ని జరిగాయి. ఏంటది? షర్మిల మీద జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేయించాడు. ఎంతలా అంటే అసలు రాజశేఖర రెడ్డి కూతురే కాదు అనే అంతలా విమర్శలు చేస్తే విజయమ్మ కూడా బాధపడింది. కానీ అప్పుడు షర్మిల వెనకాలే ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డిని ఖండించలేదు. పోనీ జగన్మోహన్ రెడ్డిని ఖండించకపోయినా పర్లేదు, ఆ వ్యాఖ్యలు చేసిన వాళ్ళని కూడా ఖండించలేదు. ఎందుకు ఖండించలేదు? అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని రోజులు కూడా ఎప్పుడూ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టి వైసీపీకి వ్యతిరేకంగా కానీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కానీ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? దాంతోపాటు జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్ళేటప్పుడు కూడా ఒక పరిధి దాటి విమర్శలు చేయలే. మీరు చూడండి, నాకు నిధులు ఇవ్వలేదు, నా నియోజకవర్గాన్ని నేనే అభివృద్ధి చేసుకున్నా, జగన్మోహన్ రెడ్డిని నేను జీవితంలో చూడను, ఇలాంటి విమర్శలు చేశాడు తప్ప ఒక పరిధి దాటి విమర్శలు చేయలేదు. ఎందుకంటే తిరిగి మళ్ళీ ఇక్కడికే రావాలన్న విషయం ఆళ్ల రామకృష్ణారెడ్డికి తెలుసు. ఎందుకంటే తాను వెళ్ళేది కోవర్టుగా కాబట్టి. మరి ఇదంతా ఫ్రీగా చేశాడంటే ఇలాంటి పెద్ద పనులు ఫ్రీగా చేసే అవకాశం లేదు. సోషల్ మీడియాలో ఏం నడుస్తుందంటే 200 కోట్ల రూపాయల డీల్ అట. షర్మిల వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న సమాచారం మొత్తం కూడా సేకరించి జగన్మోహన్ రెడ్డికి అందిస్తే 200 కోట్ల రూపాయలు డీల్ కుదుర్చుకున్నాడని చెప్పి ఒక బోగట్ట నడుస్తుంది. అది నిజమా అబద్ధం అనేది ఇక వాళ్ళకే తెలియాలా. ఎందుకనంటే ఒక న్యాయమూర్తి ఇంట్లో వివాహానికి వెళితేనే ఆ గిఫ్ట్ కింద 2 కోట్ల రూపాయలు ఇవ్వజూపిన చరిత్ర మనది. 200 కోట్లు ఇవ్వజూపడంలో పెద్ద ఇది లేదు. అందులోనూ ఆళ్ల రామకృష్ణారెడ్డి వేల కోట్లకు పడగలెత్తిన వ్యక్తి ఏం కాదు. కాబట్టి డబ్బు అంటే ఆయనకి కొద్దిగా ఆశ ఉంటే ఉండొచ్చు, అభిమానం ఉన్నప్పటికీ కూడా తాను చేసే పని చిన్న పని కాదు. రాజశేఖర రెడ్డి కూతురు మీద కోవర్టు రాజకీయం చేయటం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమతో వెళ్ళాడు. సరే, అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది తర్వాత తెలియాలా. ఎందుకనంటే షర్మిల తరిమేసిందా లేదా కావాల్సిన సమాచారం మొత్తం సేకరించుకున్నాడు కాబట్టి వచ్చేసాడా? రెడ్ హ్యాండెడ్గా దొరికితే షర్మిల బయటికి పంపేద్ది. ఎందుకనంటే ఇప్పుడు దొంగ అని తెలిసిన తర్వాత అక్కడ తలెత్తుకుని ఎలా తిరుగుతాడు? ఇప్పుడు నేనున్నానండి, నేను దొంగని ఎవరికి తెలియనని చెప్పి ఎక్కడైనా తిరుగుతా. కానీ నేను దొంగని అని 10 మందికి తెలిస్తే నేను అక్కడ తలెత్తుకుని తిరగలిగినా వీలైనంత దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తా. అలాగే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి ఎందుకు వచ్చేసాడు జగన్మోహన్ దగ్గరికి?
పోనీ ఒక ఎన్నికలు అయ్యేదాకా ఉండి బయటకు వచ్చి ఉండుంటే సరే కాంగ్రెస్ పార్టీకి ఇక మనుగడ లేదని రాజకీయ జీవితం కోసం వచ్చి ఉంటాళ్లే అని సరిపెట్టుకోవచ్చు. 20 రోజుల వ్యవధిలోనే, నెల రోజుల వ్యవధిలోనే ఏం తేడా వచ్చిందని వచ్చాడు. పైగా ఏమంటాడు వచ్చి, ఆ పార్టీలో అందరూ దొంగలంట. షర్మిల పేరు తప్పకుండా 2 పేర్లు చెప్పు. అందులో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు షర్మిల తప్ప 2 పేర్లు చెప్పలేని పరిస్థితి. అది ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి. ఒకప్పుడు వెలుగుండొచ్చు, ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి అది. మరి అందరూ దొంగలంటే ఎవరున్నారు అందులో? నువ్వే దొంగ. అందులో షర్మిల పార్టీలో నువ్వే ఒక పెద్ద దొంగ. నువ్వు బయటకు వచ్చేసావు ఈరోజు. జగన్మోహన్ రెడ్డి రాజకీయం, జగన్మోహన్ రెడ్డి చెబితేనే వినలేని వాడు విజయసాయి రెడ్డి బుజ్జగిస్తేనంట తిరిగి పార్టీలోకి వచ్చాడంట. సిగ్గుండాలా? ఎన్ని రోజులైందని చెప్పి విజయసాయి రెడ్డి బుజ్జగిస్తే పార్టీలోకి వస్తాడు తిరిగి అంటే? ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రీ ప్లానుడ్గా కోవర్టు రాజకీయం కోసం పంపబడిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయం ఎలా ఉంటుందంటే చివరికి సొంత చెల్లి మీద కూడా కోవర్టు రాజకీయానికి ప్రయోగించాడు. అంటే ఈయన ఇంటెన్షన్ ఒకటే. అసలు ఎందుకు పిసిసి పగ్గాలు చేపట్టింది? దీని వెనక చంద్రబాబు ఉన్నాడా, పవన్ కళ్యాణ్ ఉన్నాడా, లేదా ఇంకొక వ్యక్తి ఉన్నారా? ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారు? నన్ను ఎలా దెబ్బ కొట్టాలనుకుంటున్నారు? షర్మిల ప్రసంగాల వెనక ఎవరున్నారు? ఇవన్నీ తెలియాలంటే తన మనిషి ఒకళ్ళు ఉండాలనే ఉద్దేశంతోనే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పంపాడు. కాకపోతే ప్రయోగం దాదాపుగా వికటించిందనే చెప్తున్నారు. ఎందుకంటే ఇంత షార్ట్ టర్మ్లో వెనక్కి వచ్చేసాడంటే అసలు పండుగ అంతా ముందుంది, అసలు ఎన్నికలు అనేవి ముందున్నాయి. ఇంకా ఇప్పటి నుంచి అసలు రాజకీయం ప్రారంభం అవుద్ది. కానీ ఇప్పుడే వెనక్కి వచ్చేసాడు అంటే ఖచ్చితంగా రెడ్ హ్యాండెడ్గా షర్మిలకు దొరికిపోయాడు. అక్కడ సమాచారం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి చేరవేస్తున్న సమయంలో ఆధారాలతో సహా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది కాబట్టి ఇక అక్కడ తలెత్తుకోలేక ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వెనక్కి వచ్చేసాడనేది ప్రధాన వాదన. ఈ విషయం ఖచ్చితంగా రేపో ఎల్లుండో షర్మిలే తన నోటితో బయట పెడతాయి. కోవర్టు రాజకీయం వెనక ఎవరున్నారు, ఎవరు పంపారు, దీని వెనక ఎన్ని వందల కోట్లు డీల్ జరిగింది అనేది షర్మిలకేం తెలియకుండా ఉండదు. మొత్తం తీగలాగితే మొత్తం డొంకంతా కుదురుద్ది అన్నట్టు ఆళ్ల రామకృష్ణారెడ్డి వెనక ఉన్నది ఎవరనేది మొత్తం అందరికీ తెలుసు. అందులోనూ వైసీపీ నేతలు చూడండి, సాధారణంగా ఒక వ్యక్తి ఇట్టే వెళ్ళి అట్ట వచ్చేస్తూ ఒప్పుకోరు. నువ్వు ఎందుకు వెళ్ళావు, ఎందుకు వస్తున్నావు, మా పార్టీలోకి రావద్దు అంటారు. కానీ ఎప్పుడైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి వెనక్కి వస్తున్నాడు అన్నారో అందరూ ఘన స్వాగతాలు పలుకుతున్నారు. ఒకళ్ళు కూడా ఎందుకు వెళ్ళావు, ఎందుకు వస్తున్నావు, ఇదేమైనా ఆటలుగా ఉందా, నువ్వు మా పార్టీలోకి వద్దని ఒకడు కూడా మాట్లాడట్లేదు. అంటే అర్థం ఏంటి? ఇది కోవర్టు రాజకీయం అని వాళ్ళకి ముందే తెలుసు కాబట్టే ఒక ప్రీ ప్లానెడ్గా స్కెచ్ వేశారు. మరి కావలసిన సమాచారం వచ్చిందా లేదనేది మనకైతే తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంతకంటే దిగజారడు అనుకున్న ప్రతిసారి కూడా నేను ఇంకా దిగజారుతానని చెప్పి నిరూపించుకుంటూనే ఉన్నాడు. మొత్తానికి ఏది ఏమైనా ఈ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి చేసే చేష్టలు ఎలా ఉంటాయి, సొంత కుటుంబ సభ్యుల మీద ఏ స్థాయికి దిగజారుతాడంటానికి ఇది ఒక నిదాహరణ. మన సొంత చెల్లెలను కూడా చూడకుండా అసలు రాజశేఖర రెడ్డి కూతురే కాదని విమర్శలు చేయించాడు. మరి ఇంతకంటే నీచి ఉంటుందా? ఒక తోడబుట్టిన చెల్లి నిన్నగాక మొన్నదాకా నీ పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తిని ఈరోజు ఆ స్థాయిలో విమర్శించడం అంటే రాజకీయంగా ఎదుర్కోవడంలో తప్పులేదు. కాబట్టి ఇది మొత్తం కూడా ఒక కోవర్టు ఆపరేషను. దాదాపు 200 కోట్ల రూపాయలకు డీల్కు జరిగిన ఒక కోవర్టు ఆపరేషన్ అని చెప్పి బయట అయితే నడుస్తుంది. ఆ 200 కోట్ల రూపాయలు మాత్రం దేవుడికే తెలియాలి. ఆ డబ్బు ఇస్తేనే వెళ్ళాడా, డబ్బు ఇవ్వకుండా వెళ్ళాడా అనేది దేవుడికి తెలియాలి. కానీ వెళ్ళటం మాత్రం నిజం, ఇక అందులో సందేహమే లేదు. ఎందుకంటే ఏ కోసాన చూసినా ఆధారాలన్నీ కోవర్టు అనడానికే ఆధారాలు ఉన్నాయి తప్ప నేను కాదు అని నిరూపించుకోవడానికి ఒక ఆధారం కూడా లేదు ఆళ్ల రామకృష్ణారెడ్డి దగ్గర. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీచ బుద్ధి ఏంటనేది ఈరోజు మరొకసారి రాష్ట్ర ప్రజలకు తెలిసి వచ్చింది.